కౌరవుల రాజసభలో ఆ రోజు ఒక భయంకరమైన నిశ్శబ్దం నిండింది. పాండవులు ఓడిపోయారు. ద్రౌపది దాసిగా ప్రకటించబడింది. ఒక స్త్రీని సభ మధ్యలో అవమానిస్తున్నప్పటికీ అక్కడ ఉన్న పెద్దలు తలలు వంచి మౌనంగా నిలిచారు. భీష్ముడు చూశాడు, ద్రోణుడు విన్నాడు, విదురుడు బాధపడ్డాడు. కాని ధర్మం మాత్రం ఆ క్షణంలో జోక్యం చేయలేదు. అన్యాయం హద్దు దాటింది. అహంకారం నవ్వింది. సభ మొత్తం మానవత్వాన్ని కోల్పోయింది. ఆ క్షణంలో ద్రౌపది తన బలాన్ని కాదు, తన గర్వాన్ని కాదు, తన ఆర్తనాదాన్ని కూడా కాదు, శరణాగతిని ఎంచుకుంది. ఆమె కన్నీళ్లతో ఆకాశాన్ని చూసి ఒక్క మాట పలికింది, కృష్ణ, నీవే నా ధర్మం. ఆ క్షణమే అన్యాయం నిలిచిపోయింది. ఆ రోజు ధర్మం సభలో కనిపించలేదు, కానీ అది ఓడిపోలేదు. కాలం గడిచింది. కురుక్షేత్రం వచ్చింది. అన్యాయం ఒక్కొక్కటిగా కూలిపోయింది. అహంకారం భూమిలో కలిసిపోయింది. ధర్మం తన తీర్పు చెప్పింది. ఆ రోజు రాజసభలో ఆలస్యమైన ధర్మం యుద్ధభూమిలో పూర్తి న్యాయం చేసింది. ఇందులో నీతి ఏమిటంటే, అన్యాయం ఎంత పెరిగినా, ధర్మం ఆలస్యమైనా చివరికి మాత్రం తప్పక గెలుస్తుంది.